ద సేమ్ టైం నిన్న ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నింటినీ కూడా పరిణామాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకించి ఈ మధ్యనే నేను పాలమూరు జిల్లాకు కూడా పర్యటనకు వెళ్ళడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటటువంటిది 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయినటువంటి మాట 100% వాస్తవం. అయితే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టు సాగదీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలి, రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడిందో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారి బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిపోతా ఉన్నాను. ఎందుకోసం అంటే చేసినటువంటి ఉద్యమం, చేసినటువంటి త్యాగం, వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్ గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే. మరి వాళ్ళ అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తా ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కేసీఆర్ గారే డైరెక్ట్ గా హౌస్ కు వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి. ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చారనేది కేసీఆర్ గారికే బాగా తెలుసు. అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్ గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితో జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బపడ్డది. ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి. మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు వస్తే బాగుంది. ఎందుకు మాటలు పడాలి? తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఏదో అనుకోకుండా అందలం ఎక్కినటువంటి వ్యక్తులతోని కేసీఆర్ గారు మాటలు పడే అగత్యం రాకూడదని ఒక బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. అది పక్కన పెడితే రాజకీయంగా ఈ 2 సంవత్సరాల్లో అధికారంలో కాంగ్రెస్ కూడా 1 ఎకరానికి కూడా పాలమూరులో అదనంగా నీళ్లు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడిండ్రు, చాలా ప్రగల్భాలు పలికిండ్రు. నిజంగా మీరు పాలమూరు బిడ్డ అయి ఉంటే సరే, పాలమూరు రంగారెడ్డికి రకరకాల లీగల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, కానీ బీమాకి ఏమైంది, నెట్టెంపాడికి ఏమైంది, మీరెందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోయారు? అదేవిధంగా తుమ్మిళ్ళకి ఏమైంది, కల్వకుర్తికి ఏమైంది? ఇవాళ మొత్తం ఫుల్ వాటర్ వస్తా ఉన్నాయా? కల్వకుర్తిలో 2 మోటార్లు రిపేర్ ఉంటే ఇంతవరకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు 1 అడుగు ముందుకేసి 1 రూపాయి దానికి ఇవ్వలేదు? బీమా హాఫ్ కెపాసిటీకి అలా సప్లై చేస్తా ఉంటే ఎందుకోసం ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతారు? నెట్టెంపాడు మేము డైరెక్ట్ గా రిజర్వాయర్లు అన్ని చూసి వచ్చినాం. 4 టీఎంసీ రిజర్వాయర్ అన్న కాడ 2 టీఎంసీ కూడా నీళ్లు లేవు. ఎందుకు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిన్న ఏదైతే కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిండ్రో, జూరాల నుండి సోర్స్ మార్చి శ్రీశైలం పెట్టినని చెప్పిరో, మీరు కొడంగల్ నారాయణపేట మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి మళ్ళీ మీరెందుకు జూరాల సోర్స్ పెట్టడం లేదు? మీరెందుకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టడం లేదు? మీరెందుకు భీమా నుండి సోర్స్ పెడుతున్నారు? అక్కడ నీళ్లు లేవు. భీమా అనేది ఒక పిల్ల కాలువ, దాని నుంచి వాటర్ వచ్చే ఆస్కారం ఉండదు. అటువంటి దగ్గర మీరెందుకు సోర్స్ పెడతా ఉన్నారు? మీకేం లాలూచి ఉంది ఆంధ్ర పాలకులతో? ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, వాళ్ళు మన నీటిని దోచుకొని పోయే ప్రయత్నమే చేస్తున్నారు. ఆ రాజకీయాన్ని పక్కన పెట్టి ప్రాంత ప్రయోజనాలను ఏవైతే ఆంధ్ర నాయకులు కలిసి కాపాడుకుంటున్నారో మన తెలంగాణలో ఆ చిత్తశుద్ధి లోపించింది. ఇవాళ మేడిగడ్డను 2 ఏళ్లు ఎండబెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయమై ఇప్పుడు టెండర్ పిలిచి ఇప్పుడు బాగు చేస్తున్నారు. లక్షల ఎకరాలు 2 ఏళ్లలో ఎండబెట్టింది మీరు. ఆ రైతన్నల కడుపు కోత మీకు కొట్టకుండా పోదు. అదేవిధంగా కృష్ణాలో కూడా 2 సంవత్సరాల ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా మాలాంటి వాళ్ళందరం పోయి అక్కడ చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడుతూ క్రిటిసైజ్ చేస్తున్నారు. అది మీ యొక్క చిత్తశుద్ధి లేనితనాన్ని, పాలమూరు ప్రజల నుంచి పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్న మీ యొక్క వైఫల్యాన్ని మాత్రమే పదే తెలంగాణ ప్రజల ముందు చూపిస్తా ఉంది. నేను ఇవాళ డిమాండ్ చేసేది ఒకటే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాలి, ప్రజా ప్రయోజనాన్ని కాపాడాలి. అది కాపాడే విధంగా ముందుకు పోవాలి తప్ప ప్రతి ఒక్కదాన్ని రాజకీయంతో ముడిపెట్టి ప్రాజెక్టు నాపితే ఏదో ప్రతిపక్షాలను బదనాం చేయొచ్చనే ప్రయత్నం కరెక్ట్ కాదు.